మరినాథ యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధల చేయుము. 2026 జూన్ 10వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దేవుని వాక్య వాగ్దానం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు దేవుడుగా గల మనము ఎంతో ధన్యులము. ఎందుచేతననగా పైన ఆకాశమందు కానీ కింద భూమి అందు కానీ ఆయన ఒక్కడే దేవుడు. అంతటి సర్వోన్నతుని దేవుడుగా కలిగిన మనము నిజముగా ఎంతో ధన్యులము. దేవుని బిడ్డలముగా దైవ సన్నిధిని కలిగి ఉండకుండా తప్పిపోయే వారిగా చేసి శ్రమలలో కష్టములలో పడవేయవాడు సైతాను. వాడు పిరికివాడు. అయితే యేసు రక్తంలో కొనబడిన వారిపై వాడికి ఏ అధికారము ఉండదు. దేవుని యొక్క శక్తిని కలిగి ఉండాలి. మనము నమ్ముకున్న దేవుని విశిష్టతను ఎరిగి అట్టి విశిష్టతను పెంపొందించుకునే వారముగా ఆయన వాక్యములను విడువక ధైర్యం కలిగి శక్తితో నింపబడదుము గాక. ప్రార్థన. సృష్టికర్త అయిన మా ప్రభువా, పైన ఆకాశమందు కానీ క్రింద భూమి అందు కానీ నీ వంటి దేవుడు ఇళ్లలో ఎవరూ లేరయ్యా. నిన్ను దేవుడిగా కలిగిన మేము ఎంతో ధన్యులము. ఈ ధన్యతని గుర్తెరిగి మనము ధైర్యం నింపుకుని బలమైన సాధనములుగా మమ్ములను మార్చి నీ సన్నిధిలో నిలుపుము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు, ధైర్యంలో బలమును శక్తిని పొందగల స్థితిని దేవాది దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును కాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. షారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, షారోను వనములో పూసిన పుష్ప